హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది డాల్బీ డిటిఎస్ డిజిటల్ యాంప్లిఫైయర్ అన్నమాట. ఇది వెహికల్ ట్రావెలర్ బస్సులకు కోసమైతే నేను ఇది తయారు చేశాను. ఇప్పటివరకు అయితే మనం ఏసీలోనే తయారు చేసుకున్నాం. ఇదేంటంటే వెహికల్ కనమాట. ఎటువంటి వెహికల్ కైనా సరే మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే 5.1 అనమాట. ప్రతి ఒక్క ట్రాక్ కూడా విడివిడిగా ఉంటుంది. మనకి HDMI ARC తో పాటు నడుస్తుంది అనమాట. అదే విధంగా ఆప్టికల్ తో కూడా నడుస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు HDMI ARC ఇన్పుట్. ఇక్కడ కూలింగ్ కోసము ఫ్యాన్లు అయితే ఖచ్చితంగా మనం పెడతామన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే రిమూవ్ చేయడానికి యాంప్లిఫైయర్కి సాకెట్స్ అనేవి మనము పెట్టుకున్నాం. ఎందుకంటే వెహికల్ కాబట్టి ఉంటుంది, వెహికల్కి తీయడానికి వీలుగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే బ్యాటరీ నుంచి నేను లైన్ ఇచ్చి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. 12 వోల్ట్తో రన్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్ట్రా యాంప్లిఫైయర్ అయితే మనం యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది లాస్టింగ్ వస్తుంది కాబట్టి ఈ యాంప్లిఫైయర్ అనేది యూజ్ చేసుకున్నాం. మీరు ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి, యాంప్లిఫైయర్ అనేది ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇది హౌస్లోని కాదు, కేవలం వెహికల్కు మాత్రమే. బస్సులకు, వ్యాన్లకు, ఇటువంటి వాటిలో కూడా మనం 5.1 కంటెంట్ని రీడ్ చేసుకొని సపరేట్గా వాయిస్, సరౌండ్, సెంటర్ ఈ విధంగా వేరువేరుగా ఎఫెక్ట్లు అనేవి పొందడానికి ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశాను అనమాట. మనం మొట్టమొదటిసారిగా ఈ విధంగా వెహికల్ కోసం అయితే మనము తయారు చేసాం. ఇప్పటి వరకు అయితే ఎవరు తయారు చేయలేదు. ఓల్డ్ వెర్షన్లో అయితే డివిడీతో పాటు 5.1 చేశారు. డివిడీలు బంద్ అయిపోయాయి కాబట్టి 5.1 అనేది మొత్తం బంద్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, టెక్నికల్ కుమార్ అని మన ప్రోడక్ట్ నేను యూజ్ చేశాను. ఎందుకంటే రిలేలు మంచి హైయెస్ట్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, బాగుంటుంది క్వాలిటీ అని నేను యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే టోటల్గా మోసపెట్టింది. ఈ యాంప్లిఫైయర్ వచ్చేసి 5 ఛానల్ కోసం అయితే నేను యూజ్ చేస్తున్నాను. సబ్ గురించి సపరేట్గా యాంప్లిఫైయర్ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే పవర్ సెక్షన్ అనమాట. రిమోట్ కంట్రోల్ బోర్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను డిజైన్ చేశాను, దాన్ని ఓన్గా ఆలోచించి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే విడివిడిగా అన్ని పెట్టాను అనమాట. ఎప్పటికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు బోర్డు మార్చుకుంటుండేటట్లు వీలుగా ఉండేటట్లు చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఇది డిజిటల్ ప్రాసెసర్ అనమాట. దీని నుంచి సౌండ్లు అనేవి, ట్రాక్స్ అనేవి వేరుగా వస్తాయి అనమాట. బస్సు మొత్తం అంటే ఒక వెహికల్ లో బిగిస్తే మనకి సెంటర్, లెఫ్ట్, రైట్, సరౌండ్ ఇలాగా డిజిటల్ గా వస్తుంది అనమాట. మూవింగ్ ఉంటుంది ట్రాక్ మొత్తము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, SMPS అనేది ఫుల్ హెవీ అనేది మనం యూజ్ చేసాం. ఎటువంటి హీట్ ఇష్యూ అనేది ఉండదు, ఎటువంటి హమ్మింగ్ కానీ, నాయిస్ కానీ ఎటువంటిది ఉండదు అనమాట. మనం ఆ విధంగా అనేది డిజైన్ చేసాం. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మోస్ఫెట్కి తిన్నగా ఉండేటట్లు మన ఫ్యాన్లు అనేది పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అవి హీట్ అవ్వకుండా నీట్గా ఉండడానికి ఖచ్చితంగా డిజైన్ అనేది ఈ విధంగా మనది ఉంటుంది. ఇక్కడ రిమూవ్ చేయడానికి అనమాట. ఇవి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంప్లిఫైయర్ చూసుకుంటే ఇక్కడ 1500 వాట్ JBL 2 సబ్ ఊపర్లు దీనికి లోడ్ వేసుకోవచ్చు. ఇది 4 ఛానల్ యాంప్లిఫైయర్. 4 సబ్ ఊపర్లు లేదా 2 సబ్ ఊపర్లు దీనికి లోడ్ వేస్తాను అనమాట. ఈ విధంగా అయితే తీసుకున్నాను, మీరు చూడొచ్చు. 4 సబ్ ఊపర్లు పెట్టొచ్చు, లేదంటే 2 సబ్ ఊపర్లు పెట్టొచ్చు. JBL 1300 కానీ 1500 కానీ 2 పెట్టాలి. మరి చిన్న సబ్ ఊపర్లు అయితే 4 వరకు పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు టెస్ట్ చేస్తున్నాను, సౌండ్ పెట్టి చూపిస్తున్నాను, మీరు సౌండ్ ఒకసారి వినండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మా ఏరియాలో మా ఫ్రెండ్ ఒక అతను ఇష్టం మేరకు చేసామన్నమాట. అతను బాగా ఇష్టపడి, నాకు ఎలాగైనా పవర్లోనే మీరు ఎక్కువ కరెంట్లోనే హౌస్ గురించి చేస్తున్నారు కదా, సేమ్ సౌండ్ కావాలనే ఉద్దేశంతో బస్సులోనే కావాలని చెప్తే నేను అతని కోసం ఈ ప్రయత్నం అయితే చేశాను. నేను 1 డే పూర్తిగా యూజ్ చేశాను, ఫుల్ సౌండ్ పెట్టి. ఎటువంటి హీట్ కానీ, హమ్మింగ్ కానీ ఏం లేదు. నాకు ఇదైతే బాగా సక్సెస్ అయిందనమాట. నేను అది నెక్స్ట్ ఆ బండిలో ఫిట్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మన షాప్ అనమాట. నేను ఇక్కడే మొత్తం అన్ని అసెంబ్లింగ్ చేస్తుంటాను. ఓన్గా పార్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మనకి 2 కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా ఓల్డ్ వర్క్ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తుంటాను. నెక్స్ట్ ఆ లోపల ఇంకొక కౌంటర్ ఉంటుంది, అక్కడ కొత్త
ఏవైనా ఆర్డర్స్ వచ్చేటప్పుడు కొత్తగా ఇక్కడ తయారు చేస్తాను అనమాట. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ మాత్రం కొట్టండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యాంప్లిఫైయర్ పక్కా డాల్బీ డిటిఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం HDMI ARs చేసాం కాబట్టి 12 వోల్ట్ డీసీతో రన్ అవుతుంది అనమాట. దీనికి స్పీకర్లు వచ్చేసి కనీసం ఒక 12 స్పీకర్ల వరకు వేసుకోవచ్చు, మనం బస్సులో ఫిట్ చేసుకోవచ్చు. అదే 4 ఇంచ్ అయితే దగ్గర 20 స్పీకర్ల వరకు కూడా వేసుకోవచ్చు, 20 వాట్వి. మన బస్సు వెహికల్ బట్టి మనం సెట్ చేసుకోవడం ఉంటుంది. ఎన్ని స్పీకర్లు వేయాలి ఏంటనేది మనము ఒక వెహికల్ బట్టి యాంప్లిఫైయర్ అనేది డిజైన్ చేయడం ఉంటుంది అనమాట. ఈ యాంప్లిఫైయర్కి అయితే మనం 12 స్పీకర్ల వరకు వేసుకోవచ్చు, 40 వాట్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మన లొకేషన్ అనేది మనం ఉండే లొకేషన్ అనమాట. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు కాంటాక్ట్ అవుతాను.